హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వచ్చేసినాడు. సో ఈరోజు నుంచి బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంటాయి. సో పాత ఛానల్ అయితే లేదు, కొంచెం ఇష్యూ వల్ల అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మళ్ళీ కొత్త ఛానల్ అనమాట, వంశీ బ్లాగ్స్. సో ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తాయి. ఛానల్లో కొత్తగా వచ్చినా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు ఏడికి పోతున్నాం అంటే మేడారం అయితే పోతున్నాం. చాలా రోజులు అయింది, పోదాం అనుకుంటున్నాం. ఇక పోలేకపోయినాం. ఈరోజు అయితే పోతున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ రోజు అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు ఈ బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తా, చూడండి ఒకసారి. ఇక రెడీ అయిపోయినాం అందరం అయితే. ఇక మా బొమ్మడి గారు కూడా రెడీ అయిపోయిండు. హాయ్ చెప్పురా. హాయ్. ఈడ మా డాడీ కూడా అయితే రెడీ అయిపోయిండు. అందరు స్నానాలు చేసేసారు. ఈడిగా మా అన్న కూడా ఉన్నాడు అనమాట. ఇక అన్న కూడా స్నానం చేసేసిండు. సో ఇక కొంతమంది అయితే ఉన్నారు, ఇక వాళ్ళు కూడా స్నానం చేసేసి అయిపోయినట్టే. 5:30కి అయితే ఇక స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 o'clock. ఇక 6:30 వరకు అయితే స్టార్ట్ అయిపోతాము. లేట్ అయిపోయింది, 5:30కి అనుకున్నాం. ఈ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక 5-10 minutes అయితే ఉంది. దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోతాం. ఇక అందరినీ అయితే బ్లాగ్లు అందరూ వస్తారు, అందరినీ కవర్ చేస్తా. చూడండి ఒకసారి. లోపల అయితే బియ్యం అయితే కలుపుతారు. సో అది ఇక లోపల అయితే బియ్యం అయితే కలుపుతారు. సో మేడారం పోతున్నామని చెప్పాను కదా. సో బియ్యం పోస్తున్నాం అట్లా అని చెప్పి ఇక బియ్యం అయితే కలుపుతారు. మమ్మీ ఆంటీ వాళ్ళందరూ కలిసి అయితే బియ్యం అయితే కలుపుతారు. మమ్మీ హాయ్. ఎడిపోతున్నావు? ఆంటీ హాయ్. ఎడిపోతారు అండి? ఆంటీ హాయ్. ఎడిపోతారు? సో మేడారం పోతున్నాం కదా, మళ్ళా కొద్దిసేపు అయినాక అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. బియ్యం కలపగానే స్టార్ట్ అయిపోతాం. మరి ఏడిపోతున్నావురా? ఏడికి? ఏ టెంపుల్కి? ఏడిపోతున్నావు? బయట అయితే కార్లో లగేజ్ అంతా సెట్ చేస్తారు. 1, 2, 3 ఇక్కడ షిఫ్ట్. ఇది 3 కార్లు అయితే పోతున్నాం. ఇంకా తాత వాళ్ళు కూడా వాళ్ళ కార్లో అయితే వస్తారు అనమాట. తాత వాళ్ళు కూడా వస్తారు. సో వాళ్ళ కార్ కూడా వస్తారు ఇంకా కొద్దిసేపట్లా. సో ఇప్పుడైతే లగేజ్ అంతా సెట్ చేస్తారు. ఈ కార్లో నైటే సెట్ చేసినాం లగేజ్ మొత్తము. ఈ కార్లో ఇక చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేస్తున్నాం. 2 కార్ల లగేజ్ సెట్ చేసి ఇక స్టార్ట్ అయిపోతాం. ఇక్కడైతే మనం మంకాలమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. మంకాలమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటాం. రాంపల్లినే ఉంటుంది. సో ఇక్కడైతే ఇక అందరూ దర్శనం చేసుకొని అయితే వెళ్తాము. డాడీ పెదమ్మ అయితే వెళ్తారు దర్శనం చేసుకోవడానికి. మేమైతే ఇక బయట నుంచి దర్శనం చేసుకున్నాం. మమ్మీ వాళ్ళంతా వేరే కార్లో అయితే వెళ్ళిపోయారు. ముందల మేమే ఉన్నాం. ఇక మేము కూడా స్టార్ట్ అయిపోతాం దర్శనం చేసుకొని. టిఫిన్కి అయితే వచ్చినాం. టిఫిన్ దగ్గరికి అయితే ఆపినాం అనమాట. NSR టిఫిన్స్ దగ్గర అయితే ఆపినాం అనమాట. ఇక మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక లోపల పోతున్నాం. టిఫిన్ చేయాలి, అందరికి ఆకలి అవుతుంది. ఈ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఈడొకటి ఆడొకటి, ఇంకోటి అటు సైడ్ ఒకటి అయితే పార్కింగ్ చేసినాం. ఇక మా అన్న మా తాత ఇక మొత్తం లోపలికి పోతున్నాం. ఇక లోపల పోయినాక ఇప్పుడైతే ఇక హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏంది NSR హోటల్కి అయితే వచ్చినాం టిఫిన్ చేయడానికి. సో ఒకసారి అక్కడ చూపించు ఒకసారి. మొత్తం అంతా గ్యాంగ్ మొత్తం అయితే ఇక్కడ వచ్చేసినాం. నాని వాళ్ళు వస్తున్నారు, కొంచెం బయట ఉన్నారు అనమాట, కొంచెం వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. ఇక వాళ్ళని కూడా చూపిస్తా కొద్దిసేపట్లా. మేమైతే టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ, నేను, డాడీ, మామలు, చిన్న మామలు, అత్తమ్మలు, అమ్మమ్మలు, నానీలు అందరం అయితే కూర్చొని అయితే తింటున్నాం. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక పోతున్నాం. ఇక మా బండి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు టిఫిన్ చేస్తారు. మేమైతే ఇక కొన్ని అన్నీ ప్యాకింగ్ చేసుకునేటండి, అవన్నీ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాం. ఇక చిన్న వాకింగ్ అయితే చేస్తున్నాం. ఇక వాకింగ్ చేసి బండి వాళ్ళు రాగానే వెళ్తాము. డైరెక్ట్గా మేడారమే పోతాము. ఇక
ఇప్పుడే అయితే జంపనవాకి అయితే వచ్చినాం. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసినాం. ఇడొక కారు అయితే చేసినాం. ఇంకా ఎట్టిగా కార్ రావాలి, తాత వాళ్ళ కార్ అయితే రావాలి. సో వాళ్ళ గురించి అయితే వెయిటింగ్. ఇక్కడ జంపనవా ఉంటుంది, ఆడైతే కాలు కడుక్కొని ఇక దర్శనం అయితే పోతాం. దర్శనం పోయినాక ఇక మేక కటింగ్ అవుతుంది. సో ఇక అది కూడా వస్తుంది. చలో దర్శనంకి అయితే ఏమంటారు కాలు కడుక్కోనికి అయితే పోదాం. జంపనవాగు పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా పబ్లిక్ జామ్ అవుతున్నారు అన్నమాట. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది బ్రిడ్జ్ మీద. మనం కూడా కాళ్ళు కడుక్కొని దర్శనంకి అయితే వెళ్దాం. జంపన వాగులా ఇక కాళ్ళు అయితే కడుక్కున్నాం. ఇప్పుడు మళ్ళా గుడికి అయితే పోతున్నాం. ఇక ఎండ మాత్రం విభత్సంగా కొడుతుంది, చాలా ఘోరంగా అయితే ఎండ కొడుతుంది. మేడారంకి అయితే రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇక్కడ బంగారం అయితే జోకిపియాలి. ఇక జోకిపించిన తర్వాత వెళ్తాము. ఎంట్రన్స్ ఇదే అనమాట గేటు. ఇక్కడ పార్కింగ్ పెట్టారు, ఇక్కడనే పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకొని అయితే బంగారం అయితే జోకిచ్చేయండి. సో అది కూడా అయితే ఈ వీడియో అయితే కంటిన్యూ వస్తుంది. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. పబ్లిక్ మాత్రం ఉన్నారు, రన్నింగ్ పబ్లిక్ అయితే ఉన్నారు చాలా మటుకు అయితే. మేకలు అయితే దించుతున్నాం. కార్ పార్కింగ్ ఒకటికి వేసి ఇక దర్శనానికి అయితే వెళ్తాం. ఇక అందరు ఇక్కడ దించురు, ఎండ కొడుతుందని ఇక్కడ దించురు. హాయ్ ఫ్రెండ్స్, బంగారం అయితే తీసుకుంటున్నా. నా అంత బంగారం అయితే మొక్కిందట మా మమ్మీ. ఇక తీసుకుంటున్నా. ఇక మొక్కింది కాబట్టి కంపల్సరీ బంగారం అయితే తీసుకోవాలి. ఇక ఫోన్ తీసుకో, ఇక జబ్బులో పెట్టేసుకో. తీసుడు కదా జబ్బులో పెట్టుకో. జై పడాలా కట్ట వేసుకో. ఇట్లా వేసుకోవాలా? ఇప్పుడే బెల్లం అయితే జోకించిన ఫ్రెండ్స్. ఇక బరువు మాత్రం ఘోరంగా మస్తు బరువు ఉన్నాయి. మా డాడీ వాళ్ళు అయితే వెనకాల వస్తారు. ఇక అన్న కూడా ఒకటైతే తీసుకుండు, నేను వెనకాల. డాడీ వాళ్ళు అయితే కొల్లనే తీసుకుంటారు. ఈ దర్శనంకి అయితే పోతున్నాము. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో మా బనానా హాయ్ బనానా అనమాట. సో మా అన్న నేను. సో హిమాలయ అయితే రాలేడు, ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు. సో అట్లా అని చెప్పి రాలేడు. పబ్లిక్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు అనమాట. దర్శనం మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది.
దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. సండే మాత్రం రాకురి, మామూలు టైంలో వచ్చి దర్శనం చేసుకోరు, కానీ సండే టైంలో మాత్రం రాకురి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక మొత్తం నూకుడు ఒత్తుడు అదే అయింది మొత్తము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట. దర్శనం కూడా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ముందర చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా రష్ అంటే రష్ ఉంది. పబ్లిక్ వర్క్ నడుస్తుంది, పబ్లిక్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ దర్శనం అయితే అయిపోయింది. ఇక వచ్చేపు అన్ని రూములు చూసుకొని అవి చేసేసరికి ఈ టైం అయింది. రూములో ఒకళ్ళు చూసిరు, మేము దర్శనం చేసుకొని వచ్చేసినాం. దర్శనం చేసుకునేప్పుడు రూమ్లో అయితే రెడీ ఉన్నాయి. రూమ్లలోకి వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ ఏమంటారు మటన్ అయితే అవుతుంది. మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇక్కడ హోటల్లో అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడనే వండిపిస్తున్నాం. ఇక వండిపియంగానే మటన్ ఒకటే ఉంది. మటన్ అయిపోగానే వెళ్ళి తినేస్తాం. ఇక 3 అవుతుంది. 3 o'clock దాకా అయితే కూర్చున్నాం. ఈయన 5-10 minutesలో మటన్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోగానే ఇక తినేస్తాం. ఇక ఆల్రెడీ పిల్లలు తిన్నారంట. ఓన్లీ మా పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు తినగానే అయిపోతుంది. ఇక ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే తింటున్నాం. లాస్ట్గా నేను అన్న బన్నీ ఇది మేము ముగ్గురం అయితే తింటున్నాం. ఇక వీడు తిన్నవారా, వీడు ఐస్ క్రీమ్ కూడా తింటుండు. లాస్ట్గా మేమే. ఇక డాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటారు. తినేసి అయిపోతుంది. ఇక తినేసి వెళ్తాం. ఇక హలో గైస్, అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్కి అయితే పోతున్నాం. పొద్దున ఫుల్ రెస్ట్ ఉండే కదా, ఇక అట్లా అని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ పోతున్నాం. ఖాళీ ఉందంట, అట్లా అని చెప్పి ఇప్పుడైతే దర్శనంకి అయితే పోతున్నాం. పొద్దున్న దగ్గర దాకా పోలేదు, కొంచెం దూరం నుంచి అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక దగ్గర దాకా అయితే పోయి దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇప్పుడే ఇక రెడీ అవుతున్నాం అందరం. మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. మేమే ఉన్నాం. మేము కూడా ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక వెళ్తాం. మేము కూడా ఇక పబ్లిక్ అయితే మొత్తం కాల్ అయిపోయారు. చాలా అంటే చాలా కాల్ అయిపోయారు. కొద్దిసేపట్లో గేట్లు కూడా క్లోజ్ చేస్తారంట. లోపల చూడండి, లైటింగ్ తోటి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మస్తు ఉంది, సూపర్ ఉంది అసలు. నైట్ టైం సూపర్ ఉంది అసలు. టెంపుల్ మాత్రం ఏమన్నా మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా మంచిగా ఉంటుంది దర్శనం. సూపర్ అంటే సూపర్ ఉంది. కాకపోతే గేట్ క్లోజ్ చేసిరా ఓపెన్ చేసిరా తెలియదు. సూపర్ ఉంది అసలు. నైట్ టైంలో చాలా అంటే చాలా మంచిగా ఉంది. డే టైం కన్నా నైట్ టైం ఇంకా చాలా బాగుంది. కాకపోతే 8 o'clock వరకే ఓపెన్ అంట, 9 o'clockకి క్లోజ్ చేస్తారు. నేను అన్న బన్నీ ముగ్గురం అయితే వచ్చాం దర్శనంకి. మిగతా వాళ్ళందరికీ అందరు దర్శనం చేసుకోరు, మేమే లాస్ట్. ఇక ఈ నుంచి చూడండి చాలా అంటే చాలా సేమ్ స్వర్ణగిరి మన యాదాద్రి ఎట్లుంటుందో సేమ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఒక చిన్న ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఫొటోస్ పొద్దున దిగలేదు,
సో అట్లా అని చెప్పి ఈవినింగ్ అయితే దిగుతున్నాము. దిగి ఇంటికి అయితే వెళ్తాం. ఇక దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చాలా అంటే ఎట్లా అనిపించింది బనానా వస్తుండే దర్శనం మాత్రం పొద్దున కన్నా ఇప్పుడు మంచిగా అయింది దర్శనం. చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇప్పుడు పొద్దుననేమో కొంచెం రష్ ఉండే, నువ్వు కూడా అటు ఇటు నువ్వు కూడా అయింది. ఇప్పుడేమో 5-10 మినిట్స్ దర్శనం అయితే అయిపోయింది. పబ్లిక్ అయితే ఎవరు లేరు. సో ఇంతే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. పాత ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇది కొత్త ఛానల్, కొత్తగా క్రియేట్ చేసిన. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చలో బాయ్ మరి.